హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నవంబర్ 29th వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను నేను. ఈరోజు మా తనశ్రీ బర్త్డే. సో ఎర్లీ మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. బట్ టైం చాలా లేట్ అయిపోతుంది, ఎందుకంటే పాప పొద్దున క్రాంకీగా ఉండడం వల్ల మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. సో ఇక్కడ మా చిట్టి తల్లి అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇలా రెడీ చేశాను. తనశ్రీ హాయ్ చెప్పు నాన్న. హ్యాపీ బర్త్డే టు మీ అను. సో ఇలాగైతే రెడీ చేశాను అనమాట. సో ఈ డ్రెస్ అయితే దానికి స్టిచ్ చేయించాను. ఈవినింగ్ వచ్చేసి ఫ్రాక్ వేద్దామని చెప్పేసి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. టెంపుల్కి వెళ్ళాక చిన్న మినీ వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. తప్పకుండా ఈ వ్లాగ్ని చూసి ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. వచ్చిన తర్వాత అక్కడ టెంపుల్కి వెళ్ళాక వెళ్తున్నాను నేను, తనశ్రీ అండ్ సౌఖ్య, మా సిస్టర్ వల్ల పాప వచ్చింది. సో ఇప్పుడు మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. తనశ్రీకామ్ టెంపుల్ పోదామా? జయ పోదామా? షెల్ వి గో? ఓకే 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 బై బై. విల్ మీట్ ఎట్ టెంపుల్. సో ఇంకా మాకు నియర్ బైగా ఉన్న శివాలయంకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎప్పుడు క్రౌడ్గానే ఉంటుంది. చాలామంది వచ్చి శివుడి పైన అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు, పూజలు చేసుకుంటూ ఉంటారు. అలా మండే అని కాదు, ఏ వారమైనా ఎప్పుడైనా అంటే కార్తీక మాసం, శ్రావణ మాసం, అలా మాసాలతో రోజుతో సంబంధం లేకుంటే ఎప్పుడు క్రౌడ్గానే ఉంటుంది. సో ఇక్కడ మా తనశ్రీని అయితే మంచిగా అక్కడ ఆసనం వేసి ఉంటే కూర్చోబెట్టి పూజ అయితే చేపిస్తున్నాను. సో ఆ పత్రి, అగరబత్తులు, పూలు, అక్షంతలు అయితే వేసి మొక్కిపించాను అనమాట. సో అక్కడ గణపతి, శివుడు, ఆంజనేయ స్వామి, విఠల్ మహారాజు, అట్లా అందరూ దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. సో అదైతే అక్కడ కూర్చొని చక్కగా పూజ చేసుకుంది. ప్రదక్షిణ వేద్దాం అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళడానికి ప్లేస్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఇంకా బ్యాక్ వచ్చేసాం అనమాట. ఒకటే ప్రదక్షిణ చేసి ఇక్కడ చూసారు కదా ఎంత ముద్దుగా డెకరేట్ చేసి పెట్టారో. సో అక్కడ నిలబడి జై శ్రీరామ్ అనమంటే చాలా ముద్దుగా జై శ్రీరామ్ అంటుంది. దండం పెట్టుకుంది జయకి. శివయ్య జై శ్రీరామ్. మళ్ళాను ఓం బుర్బోసా చెప్పు మరి. అక్కడ మొక్కుతావా? మొక్కు. అటు పోవద్దిగా, ఇక్కడ మొక్కు. ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకొని మేమైతే బ్యాక్ టు హోమ్ అనమాట. సో ఇంకా ఈవినింగ్ 3:30 నుంచి డెకరేషన్ స్టార్ట్ పెడితే కంప్లీట్గా 5:20 వరకు అట్లా అయిపోయిందనమాట. మధ్యలో ఇన్ బ్రేక్ పవర్ పోయింది. సో టీ బ్రేక్ అలా తీసుకుంటే కంప్లీట్గా 5:30 వరకు అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఇంకా 6 o'clockకి మా హస్బెండ్ వచ్చాడు. ఆ తర్వాత తనకి స్నానం పొప్పించారు. సో దానికి డ్రెస్ చేసి రెడీ చేసి, సో అవన్నీ హారత్ ప్లేట్, మేము ఇవ్వాల్సిన గిఫ్ట్స్, సో అన్నీ అలా అరేంజ్ చేసి పెట్టుకున్నాము. కానీ ఎందుకో తనకి కొంచెం డల్గా అనిపించింది. ముందు రోజు బర్త్డే పార్టీ బాగా ఎంజాయ్ చేసింది. సో దానివల్ల ఎఫెక్ట్ ఏమో కొంచెం డల్ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది? మేము చేసిన డెకరేషన్ బాగా అనిపించిందా? నచ్చితే కామెంట్ చేయండి. అఫ్కోర్స్ ఇది సింపులే అనుకోండి, బట్ ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి కామెంట్లో. అండ్ మా పాప డ్రెస్ ఎలా ఉంది, అండ్ తనకి సూపర్గా మ్యాచింగ్ క్లిప్స్ దొరికాయి. హ్యాపీ ఫర్ దట్. ఇక్కడ అక్షంతలు వేసి హారతిస్తూ బ్లెస్ చేస్తున్నాం అనమాట. ఇంకా 5 members, నేను, మా తోటి కోడలు అండ్ మా నేబర్స్ 3. సో 5 members అయితే హారతి అయితే ఇచ్చాము తనకి. తను చాలా ముద్దుగా తీసుకుంటుంది చూడండి హారతి. అసలు చాలా ఇష్టం పూజ అయినా హారతి తీసుకోవడం అయినా. 1 minute కాకు. ఇంకా అందరూ అలా హారతులు ఇచ్చేసిన తర్వాత 1 by 1 గిఫ్ట్స్ అయితే ఇచ్చారు కిడ్స్. ఆ వీడియో క్లిప్స్ అయితే కొంచెం మిస్ అయిపోయాయి. ఫొటోస్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇచ్చిన గిఫ్ట్స్ అయితే కలెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ సావి తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట, తనకి ఆడుకుంటుంది. వాళ్ళ సావి వాళ్ళ బ్రదర్. సో వీళ్ళంతా మా ఫ్యామిలీ అపార్ట్మెంట్ మెంబర్స్. సో మా నేబర్స్ అపార్ట్మెంట్ మెంబర్స్ అనమాట. మేము చాలా సింపుల్గానే ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఫుడ్ వచ్చేసి బయటనే ఆర్డర్ చేసామన్నమాట. ఓన్లీ డెకరేషన్ మట్టుకి ఇంట్లో చేసేసుకున్నాము. ఫుడ్ అంతా బయట నుంచి వచ్చేసింది. ఆఫ్టర్ కేక్ కటింగ్ ఇంకా అందరికీ కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలందరికీ ఫుడ్ అయితే ఇచ్చేసాము. ఆ తర్వాత పెద్దవాళ్ళు అందరం కలిసి మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. చాలా యమ్మీగా ఉండే అనమాట ఫుడ్ అయితే. సో వీఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ది సెకండ్ సెలబ్రేషన్స్ డే. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి.
అండ్ మీకు ఎలా అనిపించింది తనకి సెకండ్ బర్త్డే విషెస్ అండ్ తనని హ్యాపీ బర్త్డే అని చెప్పేసి విష్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే దీపానికి కొంచెం హెయిర్ అయితే అంటుకుందన్నమాట. హెయిర్ కొంచెం కాలినా కూడా భలే దారుణంగా స్మెల్ వస్తుందండి బాబు. ఇంకా నేను అప్పటికప్పుడు కొంచెం పర్ఫ్యూమ్ అయితే స్ప్రే చేశాను, బట్ ఎక్కువగా కాలలేదు, లైట్గా అంటుకున్నాయి. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. తనకి కేక్ అయితే తినిపించాము, రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే బర్త్డే తనకి కేక్ టేస్ట్ని తెలిపిస్తుంది. అంతకుముందు కేక్ టేస్ట్ అనేది తెలియదు తనకి, అంటే ముందు రోజు బర్త్డే అవడం వల్ల కేక్ టేస్ట్ తెలిసింది అనమాట. సో ఇంకా తన కేక్ తినడానికి రెడీగా ఉంది. కంప్లీట్ చేసుకోండి. ఫుడ్లో మేము ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే వెజ్ పులావ్ అండ్ దానికోసం రైతా అనమాట. ఇక్కడ పెరుగు విత్ బూందీ ఇస్తారు, బాగుంటుంది. అండ్ నూడిల్స్ చాలా డెలిషియస్గా ఉండే, అసలు ఎక్స్ట్రా మసాలాస్ ఏం లేకుండా నార్మల్గా అనమాట. నెక్స్ట్ పావ్ బాజీ కర్రీ అండ్ మనకి సలాడ్స్ కోసం లెమన్స్, ఆనియన్స్ అలా. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అపార్ట్మెంట్ మెంబర్స్ అండ్ అపార్ట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ కిడ్స్ అనమాట. థ్యాంక్స్.